తెలివైన కుందేలు మరియు ఆకలితో ఉన్న సింహం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజూ జంతువులను వేటాడి తినేది. అందరూ జంతువులు చాలా భయపడేవారు. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక సమావేశం పెట్టాయి. మనము ఇలా ఉండలేం అని ఒక జింక చెప్పింది. ప్రతిరోజూ మనలో ఒక జంతువును సింహం దగ్గరకు పంపుదాం, అప్పుడు మిగతావాళ్లు బతుకుతారు అని ఒక నక్క చెప్పింది. అందరూ అంగీకరించారు. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది. అది సింహం దగ్గరకు నెమ్మదిగా వెళ్ళింది. సింహం చాలా ఆకలిగా, కోపంగా ఉంది. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని సింహం గర్జించింది. కుందేలు నమస్కారం చేసి చెప్పింది, మహారాజా, ఇంకో సింహం నన్నాపింది. అది నేనే ఈ అడవికి రాజు అని చెప్పింది. ఇది విన్న సింహం చాలా కోపంగా అయింది. నన్ను తప్ప ఇంకెవ్వరూ రాజుకాదు, ఎక్కడుందది అని అడిగింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో ఆ సింహం లోపలుంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. అది గర్జించగానే ప్రతిధ్వని వినిపించింది. అదే ఆ సింహం అని అనుకుని కోపంతో బావిలోకి దూకింది. అలా సింహం బావిలో పడిపోయింది. అన్ని జంతువులు సంతోషంగా జీవించాయి. నీతి: తెలివి శక్తి కంటే గొప్పది. అంటే బుద్ధి ఉంటే పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు.